30వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. చాలండి. యెహోవా వాక్కు ఇదే, దేవుని మాట ఇదే. ఏంటి దేవుని మాట అని ఆలోచన చేస్తే, లోబడని పిల్లలకు ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుందంట. లోబడుట అంటే ఏంటి? విధేయత చూపించడం. లోబడ్డ అంటే అర్థం ఏంటండి? ఏదో ఒకళ్ళ కింద మనం బ్రతకడం, బానిసలం అయిపోవడం కాదు. లోబడ్డం అంటే విధేయత చూపించడం. ఒక చిన్న అబ్బాయిని పైన కూర్చుంటే వాళ్ళ నాన్న ఒరే కింద కూర్చోరా అన్నాడంటండి. అయినా వాడు కింద కూర్చోలే. మళ్ళీ రెండోసారి గట్టిగా రే కింద కూర్చో అన్నాడంట. అయినా కూర్చోలే. ఈసారి ఇంకా గట్టిగా కోపం వచ్చి గట్టిగా అరుస్తూ, వినబట్టలేదా మాట, కింద కూర్చో అని అనగానే వెంటనే లేచి కింద కూర్చున్నాడు అంటండి. కింద కూర్చొని ఇలా వేలు చూపించి, నానా నువ్వు అరవగానే నేను కింద కూర్చున్నాను అని అనుకో, నువ్వు మురిసిపోతున్నావు, కానీ లోపల మాత్రం నిలబడే ఉన్నాను అన్నాడంటండి. అంటే వీడు లోబడినట్ట లోబడలేనట్ట? లోబడలేనట్టు. పైకి కూర్చున్నంత మాత్రాన కాదు. మనం విధేయత అనేది ఎక్కడ ఉండాలి అంటే, మన లోపల విధేయత కలిగి ఉంటే పైకి మనం లోబడి ఉండగలమండి. లోపల విధేయత లేకుండా మనం ఎంత మాత్రం కూడా లోబడి ఉండలేం. దేవుడు అంటున్న మాట ఏమిటంటే, లోబడనొల్లని ప్రజలకు ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. శ్రమ కలగాలి, శోధన రావాలి, కష్టం రావాలని ఎవరు ఆశించరు, ఎవరో కోరుకోరు. ప్రతి ఒక్కరికి ఏం కావాలనుకుంటా? ఏం కోరుకుంటామండి? దీవెనే కదా, ఆశీర్వాదమే కదా. దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, మేలు పొందుకోవాలి అని అనుకుంటా ఉంటాం. దేవుడు అంటా ఉన్నాడు, నీకు మేలు లేకపోతే శాపం రెండు కూడా ఎక్కడ పెట్టాడు? దేవుడు మన ముందే పెట్టాడు. ఏది కావాలో మీరే తీసుకోండి. మీకు చాలాసార్లు చెప్తాను, ఏది ఊరికనే రావు. షరతులు వర్తిస్తాయి. షరతులు పాటించకుండా ఏది ఊరికనే మాత్రం రాదు. అయితే మనం దీవించబడాలి అన్నా, ఆశీర్వదించబడాలి అన్నా మనం ఎలా ఉండాలి అంటేనంట, లోబడే పిల్లలుగా ఉండాలి. లోబడ్డం అంటే దేవుడు ఎవరికి లోబడమన్నాడు, ఏ విషయంలో దేవుడు లోబడమన్నాడు అని ఆలోచన చేస్తే చూడండి, వాక్యంలోంచి మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే. చాలండి. ఇక్కడ వాక్యంలో మనం చూసుకుంటే, మొదటిదిగా ఎవరికి లోబడాలి అని వాక్యం చెప్తుంది అని ఆలోచన చేస్తే, పిల్లలతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. అంటే తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. ఏమై ఉండాలండి? తల్లికి తండ్రికి లోబడి ఉండాలి. ఇది ధర్మమే. అంటే ఇది న్యాయం. ఏంటి న్యాయం? తల్లిదండ్రులకి లోబడి ఉండటం న్యాయం. ఇదే ధర్మం. నేటి దినాల్లో లోబడే పిల్లలు తక్కువైపోతున్నారు. చెప్పండి, మీ పిల్లలు ఎలా ఉంటున్నారు? మీ పిల్లలు ఎలా ఉంటున్నారని నీకు ఏం చెప్తామండి మా పిల్లలంటే అని సమాధానం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. పిల్లలు అని అనగానే చిన్న పిల్లలే కాదండి, ఎంతమందికి ఇక్కడ తల్లి తండ్రి ఇంకా భూమి మీద ఉన్నారో వాళ్ళు ఉన్నంత వరకు మనం ఎవరు? పిల్లలమే. మీకు అమ్మ నాన్న ఇంకా ఉన్నారు అంటే కనుక ఇంకా మనము పిల్లలమే. అంటే పిల్లలుగా ఉన్న మనమంట మన తల్లిని తండ్రికి ఏం చేయాలంటే లోబడాలి, విధేయత చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత లేకుండా లోబడకుండా ఎంత మాత్రం దీవించబడలేము, ఆశీర్వదించబడలేము. నేడు దినాల్లో కొంతమంది పిల్లల వైఖరి ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఒక న్యూస్ నేను చదివాను. ఏంటి అంటే, వాళ్ళ అమ్మ అన్నం పెట్టిందంటండి, మంచినీళ్ళు తీసుకొని రమ్మంటే కొంచెం లేట్ అయిందంటండి. కొంచెం లేట్ అవగానే తల్లి తల పగిలిపోయేలాగా కొట్టి చంపేశాడు. దేనికోసం? ఇప్పుడు వాడికి వండి పెట్టేది ఎవరు? అమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు అమ్మ లేదు కదా. వండి పెట్టేది ఎవరు? దాహానికి నీళ్ళు ఇచ్చేది ఎవరు? వాడికి ఆళ్ళ పాళ్ళ చూసుకునేది ఎవరు? అంటే కొంతమంది పిల్లల వైఖరి ఎలాగైపోతుందంటే, ఒక టీనేజ్లోకి వచ్చేసరికండి వారి యొక్క ఆలోచన విధానం అంతా మారిపోతుంది. చిన్న వయసులోనంట
తండ్రి పిల్లల కంటికంటే ఒక హీరోలా కనబడతాడు అంటండి. ఎలా కనబడతాడు? సూపర్ హీరోలా కనబడతాడు అంటండి. ఈ ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ నాన్న చాలా మంచోడి కింద కనబడతాడు. ఎందుకు మంచోడి కింద కనబడతాడు? అమ్మ ఎందుకు మంచిదిగా కనబడుతుంది అని అంటే, చాక్లెట్ కావాలంటే చాక్లెట్ కొనిచ్చేస్తుంది, ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కొనిచ్చేస్తారు, సైకిల్ కావాలంటే సైకిల్ కొనిచ్చేస్తారు, బొమ్మలు కావాలంటే రోడ్డు మీద కనబడ్డ బొమ్మల్లో ఏ బొమ్మ కలితే ఆ బొమ్మ కొనేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఎలా కనబడతారు? మంచి, మా అమ్మ ఎంత మంచిదో, మా నాన్న సూపర్ హీరో అని చెప్పి ఫీల్ అవుతుంటారు. టీనేజ్లోకి అడుగు పెడతారు కదండి, యవ్వన వయసులోకి అడుగు పెడతారు కదా. యవ్వన వయసులోకి అడుగు పెట్టిన తర్వాత, కాలేజీలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా ఎలా ఉంటుందంటే ఒక రకంగా మార్పు వస్తారు. అది మార్పు వస్తుంది. మార్పు రావడం కొంతమంది ఎలా తయారవుతారంటే ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా జీవించాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే టీనేజ్లోకి అడుగు పెట్టారో ప్రపంచమంతా ఎలా ఉంటుందంటే రంగుల కింద, రంగుల లోకం కింద కనబడుతుందండి. ఇంకా రంగుల లోకం కింద ఎప్పుడైతే కనిపించిందో ఇక అమ్మ మాట నాన్న మాట వినబుద్దు. అప్పుడు అమ్మ నాన్న ఏమంటారు, రే నువ్వు ఇలా ఉండకూడదు, దీన్ని చూడకూడదు, దీన్ని జోలికి వెళ్ళకూడదు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని ఎప్పుడైతే నియమాలు నిబంధనలు పెడతారో అంతవరకు హీరోలాగా కనిపించినటువంటి తల్లి తండ్రి ఎలా కనబడతారు? అక్కడి నుంచి విలన్లా కనబడతారండి. మా అమ్మకి ఏమీ తెలియదు, మా నాన్నకి ఏమీ తెలియకుండానే అంత పెంచేశారంటారా? ఏమంటే తెలియకుండానే అంత పెద్దోళ్ళం అయిపోయామంటారా? ప్రియదేవుని బిడ్డలారా, అంతేకాదు యవ్వన వయసులోకి రాగానే ఎంత కని పెంచి అల్లారు ముద్దుగా తండ్రి రెక్కల మొక్కలు చేసుకొని ఇంతలా పెంచుతూ ఉంటే మీరు మా కోసం ఏం చేశారు అని ప్రశ్నించే పిల్లలు కూడా నీ కోసం ఏం చేయాలి, నీ కడుపు కాలకుండా నీ కాళ్ళు కాలకుండా చూసుకున్నారు సరిపోదా మనకి? చెప్పండి ఒకసారి. కడుపు కాలకుండా వాళ్ళ కడుపు అన్నా కాల్చుకున్నారు కానీ మన కడుపు మాత్రం కాలనివ్వలా. వాళ్ళ కాళ్ళైనా కాలనీ కానీ మనల్ని మాత్రం గుర్రాలు ఎక్కించుకొని తిప్పారు. అవునా కాదండి? కదా. కానీ ఎంతలా తల్లి తండ్రి చూస్తా, నువ్వేం చేసావు మా గురించి అని చెప్పి తల్లి యొక్క ప్రేమను తండ్రి యొక్క ప్రేమను మర్చిపోయి లోక ప్రేమలో పడిపోతున్న పిల్లలు లేకుండా లేరండి. లేకుండా లేరు. ఒక తల్లి అంటుంది, అమ్మ మా అబ్బాయి ప్రేమలో పడ్డాడంటమ్మా, విడిపించబడేలా ప్రార్థన చేయండి అమ్మ అంటే మామూలుగా మనం అసలు ఏమంటారని అంటే పోనీ ఇష్టమైతే చేయొచ్చు కదేంటమ్మా అంటే చేసేద్దానమ్మా. ఇద్దరు పిల్లలున్న తల్లిని ప్రేమించాడంటండి. వీడికి ఎంతకన్నా ఇంకెవరో కూడా కనిపించలా. ఇద్దరు పిల్లలున్న తల్లిని ప్రేమిస్తే నేను ఎలా చేయనమ్మా అబ్బాయికి ఇచ్చి పెళ్ళి, ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్ళి అని అంటాం. ఇరే ఇలా వద్దురా అంటే చెయ్యకపోతే నేను ఏం చేస్తాడు? చచ్చిపోతామండి. ఇంకంతే, ఇంకేం చేస్తాం మనం? ఎందుకంటే జీవితం చేసుకున్నా చచ్చిపోతాడు. బండి కొనమన్నాడంట, ఒరే వద్దురా అంటే చచ్చిపోతాను అన్నాడంటండి. ఎక్కడ చచ్చిపోతాడా అని చెప్పి ఏం కొనిచ్చాడు నాన్న? బండి కొనిచ్చాడు. బండి కొన్న 2 రోజులకి ఏమైపోయాడు? నిజంగానే చనిపోయాడండి. తండ్రి గుండెలు పగిలిపోయేలా ఏడ్చాడండి. నా బిడ్డ చనిపోతాను అన్నాడని బండి కొన్నాను. కొన్న తర్వాత కూడా నా బిడ్డ ఏమైపోయాడు? వింటలేదు, మాట వింటలేదండి. యవ్వనస్తులైన వారికి, యవ్వన పిల్లలైన వారికి చెప్పే మాట ఏమిటంటే దేవుడు చెప్తున్న మాట, తల్లికి తండ్రికి అన్నా నీకు ఎక్కువ ఏమీ కూడా తెలీదు, ఏమీ తెలియదండి. తల్లికి తండ్రికి మించిన జ్ఞానం ఉందని అతిశయపడిపోతున్నావు కానీ వాళ్ళ జ్ఞానం ముందు నీ జ్ఞానం ఏ పాటిది? ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తల్లి తండ్రి స్థితిలో నిలబడ్డారంటే తల్లి మాట తండ్రి మాట వినాలి. ఇష్టానుసారంగా ఎంత మాత్రం కూడా జీవించకూడదు. యాసావు తెలుసు కదా అండి? ఎవరబ్బాయి అండి? యాసావు ఎవరబ్బాయి? పోనీ యాకోబు ఎవరబ్బాయి? ఎవరబ్బాయి? అంత స్లో ఏంటండి? ఎవరబ్బాయి? ఇస్సాకు. రిబ్కాలకి ఎవరు పుట్టారు? పిల్లలు లేరు నాయన, బిడ్డలు నీవు నాయన, బిడ్డలు నీవు నాయన అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఎవరినిచ్చాడు దేవుడు? ముందేమో యాసావు, తర్వాత యాకోబుని దేవుడు ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత తండ్రి అనుకుంటాడు కదా, ఈ పిల్లల్ని చక్కగా పెంచిన తర్వాత యాసావుకి దీవెన వచ్చిందా, యాకోబుకి దీవెన వచ్చిందా? కదండి. వస్తే ఇద్దరికే రావాలి, ఒక్కడికే ఎందుకు వచ్చింది? నాకు అనిపించింది ఎందుకు ఒక్కడికే రావాలి అని అంటే వాక్యంలో ఒక మాట ఉంటుందండి, చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 34, 35 వచనాలు చదవండి.
యవనస్తులైన వారు జాగ్రత్తగా వినండి. అందరూ వినాలి, యవనస్తులే కాదు, అందరూ వినాలి ఖచ్చితంగా. యాసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసేమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రెబ్కానకును మనోవేదన ఏం చేశారంటండి? యాసావు అంటే 40 అంటే పెళ్లి వయసు వచ్చిన తర్వాత తన పెళ్ళి ఎవరిని చేసుకున్నాడు అంటే అన్య దేవతలను పూజించేటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అంటండి. మరి తల్లి తండ్రి ఎవరు నమ్ముకున్నాడు? ఎవరు నమ్ముకున్నారండి? సృష్టికర్తనే దేవుని వారు ఆరాధిస్తూ ఉంటే ఇప్పుడు ఇష్టం లేనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న తర్వాత అంట ఇస్సాకుకి రిబ్కాకి యాసావు వల్లంట ఏం లేదంట, మనశ్శాంతి లేదండి, నెమ్మది లేదండి, ఎంతో వేదన. ఆస్తి లేదా అంటే ఆస్తి లేదంటే ఆస్తి ఉంది, ఆహారం లేదంటే ఆహారం ఉంది కానీ కడుపుకి ఆకలి ఉందంటే ఆకలి ఉంది కానీ తినబుద్ధి కాని స్థితి, పడుకున్నా నిద్రపోని స్థితి. ఏంటే ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ తల్లికి తండ్రికి ఏమి లేదు అంటే మనశ్శాంతి లేదంటే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంత మనశ్శాంతి లేకపోయినా ఎంత వేదన గురి చేసినా ఇస్సాకు ఎవరిని దీవించాలనుకున్నాడు? మనశ్శాంతి లేదు. మనం అనుకోండి పెద్దోడలు మనశ్శాంతి లేకపోతే కనుక మనకున్న ఏంటయ్యి చెప్పండి, ఆస్తి రాతలన్నీ ఎవరికి రాసేద్దాం అనుకుంటా? చిన్నోడికో పిల్లలకో రాసేద్దాం అనుకుంటా కదా, ఎవరు మాట వింటే కదా. కానీ ఇస్సాకు ఏం చేశారంటే లేదు నా పెద్ద బిడ్డకి ఇవ్వాలి ఆశీర్వాదం అని చెప్పి పెద్ద బిడ్డకి ఇచ్చేయాలి అనుకున్నాడండి ఆశీర్వాదం అంతాను. కానీ కన్న తండ్రి ఆశీర్వాదం అంతా పెద్ద బిడ్డకి ఇవ్వాలి అనుకున్నాడు కానీ పరమ తండ్రి ఒప్పుకోలేదండి. పరమతండ్రి ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదు అంటే తల్లిని తండ్రిని బాధ పెట్టి ఈ ఆశీర్వాదం నీకు ఎలా వస్తుంది, రాదు అని చెప్పి ఆ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళిపోయింది? యాకోబు మీదకి వెళ్ళిపోయిందండి. యాసావుకి ఆశీర్వాదం రాకపోవడానికి ఒక కారణం ఏంటి అంటే చెప్పండి, తల్లి తండ్రి మాట వినకుండా తనకు నచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకోవడం వల్ల. పెళ్లి చేసుకున్న స్టార్టింగ్లో కొత్తలో బాగానే ఉంటుందండి, తర్వాత రాను అప్పుడు అనిపిస్తుంది అయ్యో మా అమ్మ మాట వినుంటే ఎంత బాగుండు, మా నాన్న మాట వినుంటే ఎంత బాగుండు. అప్పటికి జీవితం ఏమైపోద్ది? అప్పటికి జీవితం ఇంక అంతే స్టార్ట్ అయిపోయింది కనుక ఇంకా అవ్వాల్సినదంతా తర్వాత బుద్ధి వచ్చినా కానీ ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళే మమ్మల్ని చేర్చుకుంటారు కదా. అవును, పొలకు పూట పిలుస్తారు, ఒక ముద్ద పెడతారు, తర్వాత నీ బరువు అంతా ఎవరు మోయాలి? నువ్వే కదా మోసుకోవాలి. సంఘంతో దేవుడు చెప్తున్న మాట, తల్లి మాట తండ్రి మాట వినండి. ఇది న్యాయం, ఇదే ధర్మం. తప్పగాని సొంత నిర్ణయాలు ఎవరం కూడా తీసుకోకూడదు. ఎంతమందిని మనం చూడలేదండి తల్లిని మాట విన్నవాళ్ళు తండ్రి మాట విన్నవాళ్ళు బాగుపడినట్టుగా ఎవరైనా ఉన్నారండి? ఎవరో బాగుపడినట్టుగా లేరు. అలాగే నేను పెద్దదాన్ని అయిపోయాను కదా, నాకే పిల్లలు పుట్టేశారు, నాకే మనవలు పుట్టేశారు, నీకు మనవలు పుట్టేసిన కొడుకులు కూతురు అందరూ పెద్దోళ్ళు అయిపోయినా ఇంకా నీకు అమ్మా నాన్న ఉన్నారు అంటే చెప్పండి, మాట వినాలి, లోబడాలి, చక్కగా వాళ్ళు జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇది ధర్మం. ఇక్కడ ఎంతమందికి అమ్మ నాన్న ఉన్నారు? ఇంకా అమ్మ ఎంతమందికి ఉంది, నాన్న ఎంతమందికి ఉన్నారు అంటే కొంతమందికి ఉన్నారు. చూపించండి చేతులు, ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమందికి ఉన్నారు చేతులు పైకి చూపించండి. చిన్న పెద్ద తేడా అందరూ చేతులు చూపించండి ఒకసారి. అంటే మీరు ఇంకా చాలా అదృష్టవంతులండి. దేవుడు మీకు ఇంకా అదృష్టాన్ని ఇచ్చాడనమాట. పిల్లలకు చెప్పే మాట ఏమిటంటే మనకి ఎప్పుడు జ్ఞానం వస్తుంది అంటే అమ్మ నాన్న మాయమైపోయాక జ్ఞానం వస్తుందండి. మాయం అవ్వక జ్ఞానం రావడం కాదు. ఎప్పుడు రావాలి జ్ఞానం? ఉండగానే ఏమి రావాలంటే జ్ఞానం రావాలి. తల్లిని తండ్రిని గౌరవించాల్సిన బాధ్యత, వారికి లోబడాల్సినటువంటి విధానం ఖచ్చితంగా బిడ్డలమైన మనము కలిగి ఉండాలి. పిల్లలైన వారికి ఈ మాటలు కొంచెం ఎక్కకపోవచ్చండి. ఇప్పుడు ఎక్కదు. ఎప్పుడు ఎక్కుతాయండి? ఇప్పుడు ఎక్కడ అలాగా చెప్తారు. మాటలు నచ్చవు ఈ మాటలు. ఎందుకంటే మంచి మాటలు అంటే కొంచెం చేదుగా ఉంటాయంటండి. షుగర్ ఎలా ఉంటుంది, పంచదార ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. అది తింటే ఏమొస్తుంది?
షుగర్ వస్తుంది, ఒంట్లోకి రోగం వస్తుంది. అదే వేపాకు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. తింటే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. కానీ వేపాకు ఇష్టమా, పంచదార ఇష్టమా? కదా అండి. ఇది కూడా అంతేనమాట అండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్న మాట, పిల్లలైన వారికి, బిడ్డలైన వారికి అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి, వారికి లోబడాలి. ఇదే ధర్మం. యాసావు దీవించబడలేకపోవడం గల కారణం మాట బాధ పెట్టాడండి. ఆ బాధ దేవుడు చూశాడు. కన్న తండ్రికి ఇష్టమైంది కానీ పరమ తండ్రికి ఇష్టం అవ్వలేదు. ఆశీర్వాదం రాకుండా దేవుడు చేశాడు. ఈరోజు మీరు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే తల్లికి తండ్రికి లోబడాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అందరికీ బైబిల్ ఉన్నాయా అండి? అందరూ బైబిల్ తీస్తున్నారా, ఫోన్లు తీస్తున్నారా? చర్చికి మందిరానికి వచ్చినప్పుడు అందరూ బైబిల్ తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెప్తున్నాడు, నాకు ఎంత బాగా అనిపించిందంటే, ఆ మాట నిజమే కదా అనిపించింది. ఏంటా మాట అంటే, మీరు చెక్ చేసుకోండి, ఒక క్రిస్టియన్ ఇంటికి వెళ్తే, ఒక క్రైస్తవుడి ఇంటికి వెళ్తేనంట తలకో బైబిల్ ఉంటుందంటండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిందమ్మా. ఎంత అద్భుతంగా ఉందంటే, నిజమే కదండి. మనకు ఒకటి ఉంటుందా? ఇప్పుడు నాకు ఉందంటే 1, 2, 3, 4, 5 ఉన్నాయండి నాకు బైబిల్. మా పాస్టర్ గారికి ఒక 3 బైబిళ్ళు ఉన్నాయి. మా స్వరూపత ఇంక లెక్కలేదు, మొత్తం స్టోరేజ్ మొత్తం బైబిల్. నాకు ఆ మాట ఎంత నిజమే కదా. ఒక క్రిస్టియన్కి ఒక బైబిల్ ఉండాలి. ఎన్ని తలకాయలు ఉన్నాయి మీ ఇంట్లోని? ఎన్ని తలకాయలు ఉన్నాయండి? 4 తలకాయలు. మీ ఇంట్లో 3 తలకాయలు. మీ ఇంట్లో 4, 3 కదా. అందరికీ ఉన్నాయి కదా. అన్ని బైబిళ్ళు ఉన్నాయా? అన్ని బైబిళ్ళు ఉన్నాయా? ఈరోజు ఆదివారం కదా, మటన్ కొని తెచ్చేసుకుందాం. చేప తలకాయ తెచ్చుకొని, మేక తలకాయ తెచ్చుకొని పులుసు పెట్టుకొని తినదు కాదు. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ గ్రంథం ఉండాలి? బైబిల్ గ్రంథం మన ఇంట్లో ఉండాలి. ఎందుకంటే ఒకవేళ చదవకడం తర్వాత పక్కన పెడితే, ముందంటూ ఉంటే కనుక ఇవాళ చూడకపోయినా రేపైనా ఏదో టైంలో దాన్ని చూస్తాం. కనుక పిల్లల్ని సండే స్కూల్కి పంపినా ఎక్కడ పంపినా ముందు బైబిల్తో పంపించాలి.